హాయ్ ఫ్రెండ్స్, ఈ పళ్ళు అయితే మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇది మనము ఉదయం ఎర్లీగా లెగ్సిన వెంటనే ఈ యొక్క కొమ్మలతో మనం పళ్ళని తోముకుంటాము. చేదుగా ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. దీని చెక్క తాగినా సరే. పళ్ళు అయితే చూడు ఎంత బాగున్నాయో. పళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి పళ్ళు. మేమైతే మరి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ పుల్లలతోనే మరి పంది పుల్ల చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే ఇక్కడ ఈ మార్కెట్ ఇక్కడ మంచిగా మిరియాలు ఎక్కించినారు. బాగుంది. నేనైతే ఈ నాంది ఫౌండేషన్లోనే ఈ ఫీల్డ్ కూడా వచ్చాను. అదే ఎక్కడైతే మొక్కలు ఉంచారో అక్కడ Q4 Q5 చేయడానికి వచ్చాను. వచ్చిన తర్వాత నా ఇక్కడ మా ఇంటి ప్రాంతంలో మేమేమంటామంటే దీనికి సిక్ పూలు అంటాము. ఈ రోజుని చూడు ఎంత బాగా పూసిందో. పళ్ళు కూడా కాస్తాయి. ఇది సిక్ పూలు అంటాం దీన్ని. అనేక కాయలు కూడా మిమ్మల్ని చూపెడుతున్నాను. ఇదే అండి పళ్ళు అయితే చాలా బాగుంటాయి. ఇది పక్షులు అని తింటాయి. పళ్ళు అయితే ఇలాంటి ఎక్కువ చెట్లు కూడా బాగుంటాయి. మీరైతే ఇవైతే మనకు మన నోట్లోని పిప్పలు ఉంటుందండి. ఆ పిప్పలకు కూడా పని చేస్తాయి. దీని వేరు మనకు అంటుగడ్డ ఉంది. ఇది బట్టలు కానీ సరైన కండుకుంటే తొందరగా వదలదు. ఇది అంటుగడ్డ అంటాం. అయితే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో కాఫీలాగే పండిస్తాము. చూడండి ఎంత బాగా కాసిందో. ఇప్పుడు కాఫీ తోటలండి. మనలో అయితే బాగా నీసే తోట. కాపు బాగానే వచ్చింది. కాకపోతే పైన సిగుళ్ళు మట్టుకు తీసేయాలి. ఎందుకంటే కాయ సైజు పెరగడానికి బలం అనేది రాదు. ఎందుకంటే బలం అనేది కూడా పైన ఎదుగుతుంది, తీసుకుంటుంది. అందుకని ఈ పింజకైతే బలం ఇవ్వదు. ఆ కొమ్మలుగా తీస్తే ఈ కాయ సైజు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎంత బాగా పూసినాయి చూడండి. కాయలు బాగానే కాపు వచ్చినాయి. ఇక్కడ మన వాళ్ళు మిరియలు కూడా వేసారు. మిరియలు కూడా బాగానే పూతకు వచ్చినాయి. కాపు అయితే ఎరగదీస్తుంది భయ, మామూలుగా లేదు. మనము పళ్ళు కోసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఇంత ఎయిట్గా ఉంటే చెట్టు బాగుంది. ఎంత బాగుందో. సూపర్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కనిపిస్తున్న ఈ తీగలన్నీ కూడా ఆకాశ బొడ్లు అంటారండి. ఇవి చూడు పైన చెట్టు కంటుకున్నది ఈ తీగలని. ఇది కూడా ఈ పళ్ళు కూడా తింటారు. మాకైతే సిట్రింక పళ్ళు అంటాం. అడవిలో దొరుకుతాయి పళ్ళు. కాకపోతే కాపు రాలేదు. చిన్న కాయలు కాసినాయి. చూస్తున్నారు కదా. ఇదిగో ఈ పళ్ళు బాగా టేస్ట్ ఉంటుంది. పుల్లగా తీపిగా ఉంటుంది. చిట్రింక పళ్ళు అంటాం మేమైతే. మీరు ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇంట్లో తుడుచుకునే సీపురు ఉంది కదా, ఏ చెట్టు నుంచి ఆ చెట్టు నుంచి వచ్చిన దారాలతోనే మేమైతే సీపురు అయితే కట్టుకుంటాం, అల్లేసుకుంటాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవి అయితే మా ఇంటి ప్రాంతంలో ఉంటాయి. ఎక్కువ శాతం అడ్డ చెట్టు అంటాం దీని పిక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి. కాయలు అయితే బాగా కాసినాయి. చూస్తున్నాయి కదా. జూమ్ చేసి చూపిస్తాను. అదిగో అడ్డకాయలు ఎలా అయితే ఇలా కాసినాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా అడ్డకాయలు. దీని పిక్కలు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది దీని పిక్కలు. ఫ్రెండ్స్, ఈ పూలు అయితే మీరు ఏమంటారు కానీ మేమైతే పెద్ద అయితే అంటాము. చాలా ఇక్కడ రోడ్డు పక్కన మన వాళ్ళు పాకేసుకున్నారు. ఇక్కడైతే చాలా అందంగా పూలు పూసినాయి. ఇక్కడ మామూలు కొట్టేశారు, తీసారు. ఇప్పుడు ఒకప్పుడు అయితే ఇక్కడ మన వాళ్ళు పాకేశారు. ఇక్కడ చిన్న కిరాణా దుకాణం అనేది పెట్టుకున్నారు, కానీ ఇప్పుడైతే తీసారు. ఇదే ఆ పాకండి. మొత్తం తుప్పలు అనేవి ఎదిగిపోయినాయి. అయితే ఇక్కడ ఉసిరికాయలు ఉందండి. చూడు, నేను చెట్టు పైన ఉన్నాను. ఎంత బాగా కాసిందో ఉసిరికాయలు. మాకు ఎక్కువ శాతం అడవిలోనే ఉసిరికాయలు ఉంటాయండి. చూస్తున్నారు కదా, బాగున్నాయి కదా.
కాయలన్నీ కూడా బాగా కాసినాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి మర్చిపోకండి ఫ్రెండ్స్.